ఎవరు హెల్పు లేకుండా చమేలి ఒంటరిగా ఇంత పెద్ద రిస్క్ చేయదు. ఆ ఇంట్లో తనకి సహాయం చేయటానికి, తన మనసులో మళ్ళీ సందేహాన్ని పెంచటానికి ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు. అలా ఎవరూ లేరు. తను ఇదంతా ఓన్గానే చేస్తోంది. ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది పేషెంట్లు నాకు తెలిసి వెళ్ళిపోయారు. ఆ ఎక్స్పీరియన్స్ మీదే నేను నీకు చెప్తున్నాను. చమేలికి సపోర్ట్ చేయటానికి ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు. ఒక సర్వెంట్ ఉంది, లాలి. కానీ తను అలా చమేలికి సపోర్ట్ చేస్తుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే శాలరీ ఇచ్చేది నేనేగా. సహాయం చేసేది డబ్బు ఎదురు చూసి కాదుగా, సింపతి వల్ల అయి ఉండొచ్చు. నేను ఆ పాయింట్లో కూడా ఆలోచిస్తున్నాను. కానీ నాకిప్పుడు కావాల్సింది డెలివరీ పూర్తయ్యేంత వరకు చమేలిని చూసుకోవడమే. ఈ విషయంలో నేనేం అడ్యూస్ చేయగలను? తన మానసిక బాధని బాగు చేసే మెడిసిన్ని ఆ చమేలితో వాడించడం అనేది మీ వల్ల కాలేదు. ఫోర్స్ చేసి తనకివ్వడం కూడా వీలు కదగా. సూరజ్, మీరే చేయలేకపోతే నేనెలా చేస్తాను? ప్లీజ్, ఈసారి మీరు తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే. ఇక్కడ కూర్చొనే చమేలిని బాగుచోట అనే విద్య అది నాకు తెలీదు. కౌన్సిలింగ్ అండ్ మెడిసిన్, ఇవి రెండు ఈ ట్రీట్మెంట్లో ఎంతో ముఖ్యం. కానీ ఈ రెండు విషయాల్లో చమేలి ముందు మనం ఓడిపోయాం. నేను తన ఆ విధంగా వదిలేలేను. పూర్తి ఆరోగ్యంతో తన బిడ్డను ప్రసవించాలి. దానికి ముందు ట్రీట్మెంట్ కోసం చమేలిని హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. మెంటల్ హాస్పిటల్లోనా? మెంటల్ హెల్త్ సెంటర్కి. ఇంగ్లీష్లో ఎంత అందంగా చెప్పినా కూడా పిచ్చాసుపత్రే కదా అందరూ అంటారు. మిగతా వాళ్ళు చెప్పేది వినటానికి సమయం లేదు సూరజ్. మీకు మీ భార్య బాగుపడాలనే ఆశ ఉంటే ఖచ్చితంగా అడ్మిట్ చేయాలి. అది ఇకపైన వీలు కాదు. డెలివరీ డేట్కి ఇంకా 2 వారాలే ఉంది. 2 వారాలు? ప్రెగ్నెన్సీ పీరియడ్లో ముఖ్యమైనవి 2 వారాలే. అదే నా టెన్షన్ కూడా. ఏదైనా జరిగిందంటే లోపాలు చెప్పడం కోసం చాలామంది ఉన్నారు. కానీ నష్టం నాకు మాత్రమేగా. అటువంటి నష్టం నాకు జరగకూడదు. అందుకని ఏదో ఒక మార్గాన్ని దయచేసి చెప్పండి డాక్టర్. మెడిసిన్ వేసుకుంటానికి ఒప్పుకోని పరిస్థితుల్లో నేనేమి చేయలేను సూరజ్ గారు. డెలివరీ అయ్యేదాకా చమేలిని ఎంతో గమనించాలి. ఆ ఒక్క దారే ఉంది. డెలివరీ తర్వాత దీనికంటే దారుణమైన స్థితికి తను వెళ్ళిందంటే అప్పుడేం చేయాలి? అలా జరగకుండా ఉండనండి. మొదటి బిడ్డని కోల్పోయిన డిప్రెషన్ వేరే దారిలో చమేలిని బాధిస్తూ ఉంది. ఇక మీద పుట్టబోయే బిడ్డ నష్టమైపోతుందని తను బాగా నమ్ముతూ ఉండొచ్చు. అందువల్లనే తప్పించుకుందామని అనుకుంటున్నారు. నేను చెప్పాను కదా, ఒక్కొక్క నిమిషం మారుతున్న మనసుతోనే ఇప్పుడు చమేలి ఉంది. అదే నిజం. అందువల్ల నాకు ఒక నమ్మకం ఉంది. డెలివరీ అయిన వెంటనే తను ఒక మంచి తల్లిగా మారుతుందని. తన ఆ బిడ్డని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. పాత విషయాలు మర్చిపోయి బిడ్డ తండ్రిని కూడా ప్రేమిస్తుంది. మీరసలు బాధపడద్దు. ఇన్ని కష్టాల్ని మీకు ఒకేసారి ఆ దేవుడు మీ ముందు ఉంచింది. ఇక వచ్చే కాలమంతా మీకు మంచి రోజులే. నాకు బాగా నమ్మకం ఉంది. రాబోయే రోజులంతా మీకు చమేలికి మంచి రోజులే అవుతాయి. ఇదిగోండి. పాపం తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అమ్మా శ్రీ, మనం అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దామా? నాకొద్దు. అయితే నీకేం కావాలో చెప్పమ్మా. నాన్ని రమ్మని చెప్తారా? నేను మీ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. ఏంటమ్మా? విందుకని వెళ్ళి ఎందుకు త్వరగా వచ్చేశారు? విందు ఒక ఇంటికి వెళ్ళిందే చాలనిపించింది. ఉన్న మనశాంతి పోయింది. ఇంకెక్కడికి వెళ్ళను నేను. హరి, ఏంటి హరి, మీ ఇద్దరికి ఏమన్నా గొడవ జరిగిందా? మా ఇద్దరి మధ్య గొడవ ఏం జరగలేదమ్మా. మరి దివ్య ఎందుకు కోపంగా వెళుతోంది? వాళ్ళ పిన్నింటికి భోజనానికి పిలిచారు. వెళ్తే అక్కడ గొడవ జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళకి వేణు వచ్చి గొడవ చేశాడు కదా, ఆ డీటెయిల్స్ మొత్తం తెలియాలంట. మీరు చర్చించకుండా వేణు లాంటి ఒక వ్యక్తికి బాలానిచ్చి పెళ్లి చేశారని వాళ్ళు అడిగారు నాన్న. అంత నీచమైన కుటుంబంలోకి ఇతనిని పంపించినందుకు
మమ్మల్ని బాగా తిట్టి పంపించారు. వాళ్ళెవరు మన కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి? హ, అంత నీచమైన కుటుంబంలోకి తనని పంపించే అంతగా మీ నాన్నగారి పరిస్థితి అంత దారుణంగా ఉందా అని వాళ్ళు నన్ను అడిగారు నాన్న. దివ్య ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే రెండో ప్రశ్న, బాలకి మనోజ్ బావకి సంబంధం ఏంటని. అసలు పరువు పోయింది నాన్న. ఇక ఎవరు విందు భోజనానికి పిలిచినా వెళ్ళి పరువు పోగొట్టుకోకూడదని దివ్య బయలుదేరి వచ్చేసింది. ఇక్కడ అన్ని విషయాలు మనం అనుకుంటున్నట్టు జరగట్లేదు. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తోంది. ఒరే, ఆ తలుపు తెరిస్తే ఏంటి తెరువు? అమ్మా, నేను ఒక 1000 రూపాయలు ఒకడికి లోన్ ఇస్తానన్నాను. అది తీసుకోవటానికి వచ్చినట్టున్నారు. 1000 రూపాయలు నువ్వా? నీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే కాకు కూడా తెల్లగా అయిపోద్ది. అమ్మా, ఏంట్రా? నా కోసమే వస్తే నేను వర్క్ సైట్ లో ఉన్నానని చెప్పు. వెళ్ళు. అట్టగే. ఎంతసేపటి నుండి నేను బెల్లు కొడుతున్నాను. ఈ ఇంట్లో అందరూ చచ్చిపోయారా? బంగారం, నువ్వారా? మర్యాదగా బెల్లు కొడుతూ ఉంటే నేను భయపడిపోయాను రా. మామూలుగా అయితే తలుపు బద్దలు కొట్టుకున్నా లోపలికి వస్తావు కదా నువ్వు. తాళం ఎక్కడా? ఇదిగో. తనకి కావాల్సిన భోజనం నీళ్ళంతా ఇచ్చారా? అన్నం పెట్టే విషయంలో అమ్మను కొట్టేవాళ్ళే లేరని నీకు తెలియదా వేణు? లేదా నేను వెళ్ళిన తర్వాత నా భార్యని అసలు పట్టించుకోలేదా? నువ్వు రావడానికి 2 నిమిషాల ముందే దానికి భోజనం పెట్టాను. ఊరికే కదరా, ఎంత పెట్టినా తినేస్తుంది. రే, తన ఆకలితో ఉండుండొచ్చు. అమ్మా, నువ్వు భోజనం పెట్టి దూరంగా ఉండు. ఆకలి మీద నిన్ను కూడా తినేస్తుంది. తనకి ఏ లోటు ఉండకూడదమ్మా. రే, ఇవ్వాల్సిన దానికంటే బాలకి ఎక్కువ కదా ఇస్తున్నారు. ఒరే, దాన్ని బాగా చూసుకుంటున్నాను. దానికి భోజనం పెట్టి నిద్రపోయాకే బయటకు వచ్చాను. అమ్మా, తనకి ఎప్పుడు భోజనం పెట్టావమ్మా? బాలేవాడివే, దానికి అన్ని చేయడానికి నేను పని మనిషినా? బాలా, 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 బాలా. అమ్మా, నాకేం తెలుసు అమ్మా తనకు భోజనం. పదరా చూద్దాం. బాలా. అయ్యో, అయ్యో, ఏమిట్రా వేణు, ఏమైంది? ఏమైందో నాకు తెలియాలి. నా బాలని మీరేం చేశారు? అయ్యో, రే, చూస్తూ ఉండకుండా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. జరగరా. ఏ ముసల్దానా, నువ్వు నా బాలకి భోజనం పెట్టి పడుకోబెట్టావు కదా, నా భార్యని ఇలాగే చూసుకుంటావా? ఎవరైనా ముట్టుకున్నారు? నా బాలని ఎవరు ముట్టుకోకూడదు. ఇంతసేపు మీరందరూ ఎక్కడ చేశారే? రే వేణు, అన్నయ్య, రే, ఏమైంది? ఆగరా, నేను పట్టుకుంటాను. వద్దు, నా బాలకి ఎవరు సహాయం చేయదు. నా బాలని ఎలా హాస్పిటల్ తీసుకెళ్ళాలో నాకు తెలుసు. బాబా, మేము కూడా వస్తాం. ఎప్పుడు వద్దని చెప్తున్నానా? ఇంతసేపు ఏ కుక్క కూడా నా బాలని పట్టించుకోలేదు. వేణు, ఆగరా. వేణు, వేణు, వద్దు, ఆగరా. నేను ఒంటరిగా వెళ్తాను. ఏ ఒక్కడు నాతో రావద్దు. ఎవరైనా వచ్చాడంటే చచ్చూరుకుంటాను. ఎవరినైనా తోడుకు తీసుకువెళ్ళు. ఎవరు వద్దని చెప్తున్నానా? వద్దు, నా బాలకి నేను మాత్రం వచ్చాను. ఎవరైనా నా వెనక వచ్చారో
మీ అందరినీ కొట్టి ఆ నదిలో పారేస్తాను. ఏ ముసల్దారా, నా బాలకి ఏమైనా అయ్యిందనుకో, ఈ ఇంట్లో ఏ ఒక్కడో ప్రాణాలతో ఉండవు చెప్పేశాను. ఎప్పుడు నా వరకు రాకూడదు, ఏ ఒక్కడు నా బాలాన్ని ముట్టుకోకూడదు. నా బాలకి నేను మాత్రం చాలు, నేను మాత్రం చాలు. బాలా 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 ఓరి దేవుడా, ఇప్పుడు ఈ పాలు నేను తాగాల్సి వస్తుందా ఏంటి, లేదా నా మొహం మీద పోస్తుందా? ఏమనకుండా తాగమని చెప్పినా పర్వాలేదు. చెప్పండి మేడం, ఏమైంది మీకు? అయ్యో మేడం, అయ్యో సారు, మేడం మేడం, చమేలి మేడం నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్నారు. నొప్పులు వచ్చాయని అనుమానంగా ఉంది మేడం. డేట్కి ఇంకా ఇంకో వారం ఉంది కదా, మీరు ఒకసారి రండి మేడం. ఇవే మామూలు నొప్పులు కాదు. చమేలి మేడం, అయ్యో చమేలి, చమేలి ఏమైందమ్మా? నువ్వు త్వరగా వెళ్ళి సూరజ్ రమ్మను. చమేలి, చమేలి ఏమైంది? వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. చమేలి నొప్పిగా ఉంది సార్. చెమేలి మేడం నొప్పితో తట్టుకోలేకపోతున్నారు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. చెమేలి, అమ్మా, ఏమైందమ్మా? నువ్వు వెళ్ళి వెంటనే బండితి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మేడం అలా చూస్తూ ఉండకుండా త్వరగా వెళ్ళు. చెమేలి, లేవండి మేడం. రండి మేడం, డ్రెస్ మార్చొద్దా? ఏం అక్కర్లేదులే, త్వరగా వెళ్దాం. ఏమండి, మీరు కూడా రండి, హాస్పిటల్కి వెళ్దాం. నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను? అక్కడ సూరజ్ ఉన్నాడుగా, అక్కడ ఏదైనా అవసరపడితే నాకు ఫోన్ చేయండి. చూసి జాగ్రత్త, నెమ్మదిగా. మేడం గారు, మనం వెళ్ళేలోపే డెలివరీ అయిపోతే మనం కావాల్సినవన్నీ ఏమీ తీసుకోలేదు మేడం. ముందు హాస్పిటల్కి వెళ్దాం, ఆ తర్వాత అన్ని చూసుకోవచ్చులే. సరే మేడం, జాగ్రత్త. కూర్చో. మీరు ఇక్కడ ఊరికే నుంచి చూడకుండా వెళ్ళి డాక్టర్ని పిలవండి. డాక్టర్ రౌండ్స్ కు వెళ్ళారు, ఇప్పుడు వస్తారు. ఇప్పుడే చూడలేదంటే చచ్చే పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు లేరుగా. బాలా బాలా, మీరుగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వస్తారా, లేదా నన్ను వెళ్ళి పిలవమంటారా? మీరు ఏ డాక్టర్ని పిలవడానికి వెళ్తున్నారు? ఇప్పుడెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు? మాట్లాడమంటే నోట్లో నాలుక లేదు. సొంత భార్య అని కూడా చూడకుండా కుక్కలా ప్రవర్తించే నువ్వు ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు? కొంచెం ప్రాణం మాత్రమే మిగులుంది శరీరంలో, అది కూడా పోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి రావచ్చుగా. ఊరికే నన్ను నుంచి తిట్టకుండా తినకి ఏమైందో చూడండి. రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయింది, తిరిగి ఏమైందో చూడండి. ఇక్కడ పెద్ద లెవెల్లో ట్రీట్మెంట్ చేసే వసతులు లేవు. ఇక్కడ ఏముందో దాన్ని బట్టి చూడండి. క్రిటికల్ స్టేజ్ లో ఉంది అమ్మాయి. ఈ సమయంలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేను. ఇప్పుడైనా సరే సిటీలో ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. తప్ప బాలాన్ని కాపాడడానికి ఇంకో దారి లేదా? ఇక్కడే ఈ పరిస్థితుల్లో ఇలాగే ఉంటే 3 గంటలు మాత్రమే. ఆ తర్వాత నీ భార్య ఎక్కడ చనిపోవచ్చు కూడా. బాలా కలగే జరగకూడదు. బాలా బాలా కళ్ళు తెరు బాలా, బాలా బాలా
నా మీద ఉన్న కోపంతోనే ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదా? ప్లీజ్ నన్ను ఎంతైనా మీరు తిట్టుకోండి డాక్టర్. నా బాలకి ఏమీ అవ్వకూడదు. నా బాలకి ఏమీ అవ్వకూడదు డాక్టర్. నీ భార్య ప్రాణాల మీద ఆశ ఉంటే నీకు వెంటనే ఒక బోట్ని అరేంజ్ చేసి తీసుకుని వెళ్ళండి. గంటన్నర లోపు మీరు ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణాలని కాపాడొచ్చు. అమ్మా, సూరజ్ ఫోన్ చేశాడు. చమేలి డెలివరీ కోసం సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అదేంటి అక్కడ మంచి హాస్పిటల్స్ లేవా? కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారంట. సూరజ్ మాట్లాడలేకపోతున్నాడు. అందుకే నేను డీటెయిల్స్ కనుక్కోలేదు. అలాగైతే నువ్వు తొందరగా హాస్పిటల్కి వెళ్ళు. చమేలిని డెలివరీ కోసం సిటీ హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఎప్పుడు? ఇప్పుడే నాకు సూరజ్ ఫోన్ చేశాడు. నేను వెంటనే వెళ్తాను. తనతో ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. నేను మీతో వస్తాను. నువ్వు నాతో వచ్చేస్తే బిడ్డను ఎవరు చూసుకుంటారు? బాబు పాలు తాగి నిద్రపోతున్నాడు కదా. అవును. అలాగైతే 4-5 గంటల వరకు లేవడు. వాడిని నేను చూసుకుంటాను. మీ ఇద్దరూ వెళ్ళిరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ అవుతుందనుకుంటే ప్రీతిని మాత్రం పంపించు. అయితే తొందరగా రెడీ అవ్వు, బయలుదేరదాం. ఆ కార్నర్లోనే తాగే నీళ్లున్నాయి కదా, అక్కడ నుండి కొంచెం నీళ్లు తీసుకురమ్మంటే నువ్వెక్కడికి వెళ్ళావు? నేను దాన్ని చూడలేదు. హాస్పిటల్లో ఉన్న షాప్ లోనే కొన్నాను. మీరు దీనిని అమ్మి తాగొచ్చు. సూరజ్ సార్ ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ని చూడటానికి వెళ్ళాడు. గవర్నమెంట్ హాస్పిటల్ లాగా మనం వెళ్ళి డాక్టర్ ని కలవాలా? ఏదైనా అవసరం ఉందా అని వాళ్ళు ఇక్కడికి వచ్చి అడగాలి. అందుకే కదా వాళ్ళకి అంత డబ్బు కడుతున్నాం. నువ్వు కాస్త జాగ్రత్తగా మాట్లాడు. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఈ హాస్పిటల్ నుండి మేము ఉండే చోటికి 15 కిలోమీటర్ల దూరమే ఉంది. ఏంటి వెళ్ళాలా? అయితే మీరు ఒంటరిగా ఉంటారు కదా. అంత ఆలోచించక్కర్లేదు, కావాలంటే వెళ్ళిపో. అలా అవసరమైనప్పుడు వదిలేసి వెళ్లే మనిషిని కాదండి నేను. అలా ఇంటికి వెళ్లి అర్జెంట్ గా చేయాల్సిన పనులు ఏమీ లేవు. అలా కాదు కదా ఇక్కడ. సడన్ గా ఏదైనా అవసరం వస్తే మీకు సాయం చేయడానికి నేను ఒక్కదానే కదా ఉన్నాను. చమేలి హస్బెండ్ ఎక్కడా? డాక్టర్ ఏదో మాట్లాడాలన్నారు, అందుకే వాడు అక్కడికి వెళ్ళాడు. చమేలికి ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. లేబర్ రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నారు. మీరే ఇకపైన ఇక్కడ ఉండొద్దు, ఇంటికి వెళ్ళండి. ఇకపైన ఏమన్నా కావాలంటే పిలుస్తాం. ఇంకెందుకు ఇక్కడ నిలబడ్డారు? అక్కడికి వెళ్ళి కూర్చుందాం రండి. నువ్వు ఇలా మెల్లగా తోసావంటే మనం ఎప్పుడు వెళ్ళి చేరతాం? ఇదే నాకు మొదటిసారి కాదు సార్. పడుకున్నది పేషెంట్, అది కాకుండా ప్రెగ్నెంట్గా ఉన్నారు. మీరు చెప్పినట్టు వేగంగా వెళ్ళటానికి దీంట్లో ఇంజిన్ లేదు. మీ చూపులో ఇక్కడికి వచ్చే 100 పేషెంట్లో తిను కూడా ఒక పేషెంట్ మాత్రమే. కాకపోతే నాకు తిను నా భార్య. మీ మాటలంతా విని తినక ఏమైనా అయ్యిందనుకోండి, ఇదే స్ట్రెచర్లో మీ ఇద్దరిని పడుకోబెడతాను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి సార్. డాక్టర్ వచ్చి చెక్ చేశాక మీకు చెప్తారు. చాలా శుభ్రంగా ఉంది బాత్రూమ్. ఇష్టానికి వాడుకోవచ్చు. నువ్వేంటి అక్కడ కాపురం పెట్టబోతున్నావా? ఈ ఊర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని పెద్ద పెద్దవి ఇంకా 4-5 ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ కి వెళ్లి 2-3 నేను ఉండొచ్చాను దాన్ని. ఒక బెడ్ వేస్తే చాలు, ఇంత ఇరుగ్గా ఉంటుంది. బాత్రూమ్ లోకి వెళ్ళాలంటే ఇరుక్కొని వెళ్ళాలి. బిల్లుకు మాత్రం ఏ కొరత ఉండదు. నువ్వు మాట్లాడకుండా ఉండటానికి నీకేమైనా కావాలా లాలి? మీ టెన్షన్ ఏదో కాస్తనే తగ్గుతుందనే నేను ఇలా మాట్లాడుతున్నాను. మా ఇంట్లో మొట్టమొదటి వారసులు పుట్టబోతున్నారు. టెస్ట్, స్కానింగ్, రీక్యాప్ అంటూ ఇలా ఒక్కొక్క చోటుకి మారుస్తూ ఉండటం చూస్తుంటే నాకు భయంగా ఉంది. మీరేం దిగులు పడకండి మేడం. కోట్ల కొద్ది విలువ చేసే మెషిన్లన్నీ ఇక్కడ దింపారు కదా, వాటితో టెస్టులు చేస్తేనే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. ఇంకా పెద్ద అమౌంట్ బిల్లు ఇచ్చేటప్పుడే కదా దానికి తగ్గ పని వాళ్ళు చేశారని మనం నమ్ముతాం. డబ్బు ఎంత తీసుకున్నా పర్వాలేదు, ఆ బిడ్డకి ఎటువంటి బాధ కలగకుండా బయటకొస్తే చాలు.
కడుపుతో ఉన్న బాలాని తీసుకొని వేణు ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఒకవేళ బాలాకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే వేణు ఒకడు ఎలా చూసుకోగలడు? హలో ఆ, ఆ, ఆహా ఇక్కడ కుటుంబం మొత్తం కూర్చొని టీ తాగుతున్నారా? ఇదంతా ఇప్పుడు తీసుకున్నారు. వెతుక్కుంటూ వెళ్ళావుగా, ఏమైంది? సంతోషమైన వార్త చెప్పబోతున్నానమ్మా. ఏమిట్రా, బాలా ప్రసవించిందా? అబ్బా బాలకి ఫ్రీ డెలివరీ అయిందంటే నువ్వు సంతోషపడతావా ఏంటి? అది జరిగే మాట కాదులే గాని ఇది నువ్వు సంతోషపడే వార్తే. ఏం జరిగిందో దయచేసి చెప్పండి. ఆ, బాల పరిస్థితి దారుణంగా ఉందని తనకు అర్థమైంది. అందుకని అక్కడి నుంచి తీసుకెళ్ళమన్నారు. సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి హెల్త్ సెంటర్ డాక్టర్ చెప్పారు. అతనే నాకు కూడా చెప్పారు. ఈ పాటికి ప్రాణం పోయిందేమో. అమ్మా తిరిగి వచ్చిన వేణు మన ఇంటికే నిప్పు పెట్టేస్తాడు.